హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ మొదలు కానుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు. ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. నుమాయిష్ లో దాదాపు 2400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 10:30 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. పోలీస్ సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని పెంచింది ఎగ్జిబిషన్ సొసైటీ. మహిళలకు ఫ్రీ ఆర్టీసీ ఫ్రీ జర్నీ కావడంతో గతం కంటే ఎక్కువ మంది నుమాయిష్ ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక నాంపల్లి నుమాయిష్ పై మరింత సమాచారాన్ని మౌనిక అందిస్తారు. మౌనిక, నుమాయిష్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సీఎం ఎన్ని గంటలకు ఎగ్జిబిషన్ ని ప్రారంభించే ఛాన్స్ ఉంది? ఈసారి కూడా జనవరి 1వ తారీఖు నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్ట్ కాబోతుంది. మరికొద్ది సేపట్లో అయితే నాంపల్లి కూడా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దాంతో పాటు ఎగ్జిబిషన్ సొసైటీ అయిన శ్రీధర్ బాబు కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన 2400 స్టాల్స్ అయితే ఎగ్జిబిషన్ లో కనిపించబోతున్నాయి. ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాదాపు ఒక్క రోజైనా, అంటే ఈ 46 రోజులు జరిగే ఈ ఎగ్జిబిషన్ లో ఒక్క రోజైనా వచ్చి కూడా షాపింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మెయిన్ గా హైదరాబాద్ లోని వ్యాపారస్తులే కాదు, వివిధ ప్రాంతాల నుంచి లాస్ట్ 4-5 years చూస్తున్నాం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న బ్రాండ్స్ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్స్ లో స్టాల్స్ పెట్టుకునేందుకైతే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక రాష్ట్రీయలానే ఈసారి కూడా క్రౌడ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఈసారి భారీగా జనాలు పబ్లిక్ వచ్చి విజిట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా సొసైటీ సభ్యులు చెప్తున్నారు. ఈసారి టికెట్ పెద్దవాళ్ళకి 40, చిన్నపిల్లలకి 20గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఇక్కడికి వచ్చేది అమ్యూజ్మెంట్ పార్క్ లో ఈసారి అండర్ గ్రౌండ్ ఫిష్ టనల్ ని కూడా సొసైటీ సభ్యులు ఏర్పాటు చేశారు. దాంతో పాటు మహిళలకి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన శారీస్, దాంతో పాటు డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇక్కడ ఉంటుంటాయి. సో అందుకే చాలా వరకు అయితే వివిధ ప్రాంతాలు, హైదరాబాద్ నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే కోవిడ్ కారణంగా గత 2 సంవత్సరాలుగా అయితే కాస్త పబ్లిక్ క్రౌడ్ తగ్గినప్పటికీ కూడా ఈసారి మాత్రం గ్రాండ్ సక్సెస్ అవుతుందని కూడా సొసైటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోయిన సంవత్సరం 25 లక్షలకు పైగానే విజిటర్స్ ఈ 46 రోజుల పాటు రావడం జరిగింది. ఈసారి 30 లక్షలకు దాటే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ట్రాఫిక్ డైవర్షన్ కూడా ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నాంపల్లి అనేది ఎప్పుడు గజిబిజిగా ఉండే రోడ్డు, ఎప్పుడు కూడా ట్రాఫిక్ సమస్యతో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జిబిషన్ మరింత సమస్యలు పెట్టకుండా ఉండేందుకు ట్రాఫిక్ డైవర్షన్ కూడా పెట్టడం జరిగింది. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ దాదాపు 3 ప్రధాన గేట్స్ ఉంటాయి. 3 ప్రధాన గేట్స్ నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. ఏ గేట్ వద్ద కూడా ఇటు ప్రైవేట్ వాహనాలని కావచ్చు, కార్లు, బైక్లని వీటిని అలౌ చేయరు. అందరూ కూడా టువర్డ్స్ ఈ ఏదైతే మెయిన్ రోడ్ ఉంటుందో అక్కడే పార్క్ చేసుకొని కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. ఇక ట్రాఫిక్ డైవర్షన్ విషయానికి వస్తే సిద్ధం బజార్, దాంతో పాటు జాగం వైపు, నాంపల్లి వైపు వెళ్లే వాహనాలు ఏవైతే ఆర్టీసీ బస్సెస్ కావచ్చు, ప్రైవేట్ బస్సెస్, భారీ వాహనాలు ఉంటాయో అవన్నీ కూడా ఎంజే మార్కెట్, యాక్సిస్ జంక్షన్ వైపు మళ్లిస్తారు. దాంతో పాటు పోలీస్ కంట్రోల్ రూమ్, బషీర్బాగ్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలను పెట్రోల్ బంక్, ఏదైతే ఎంఆర్ పెట్రోల్ బంక్ ఉంటుందో అక్కడ నుంచి కూడా బషీర్బాగ్ చౌరస్తా వైపుగా హ్యాబిట్స్ కు పంపిస్తారు. అదేవిధంగా బేగం బజార్ ఛత్రి నుంచి మాలకుంట వైపు వెళ్లే భారీ వాహనాలను అల్కా జంక్షన్ నుంచి దారుసలాం, ఏక్ మినార్ మసీద్, నాంపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుందని కూడా పోలీసులు రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ప్రతిరోజు ఈ రోజు నుంచి ప్రతిరోజు ఈ 46 రోజుల పాటు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అయితే ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా సొసైటీ చెప్పేది ఒకటే, భారీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది, పార్కింగ్ సమస్య కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెట్రోనే యూజ్ చేసుకోవాలి. ఈసారి మెయిన్ గా మహిళలకు ఫ్రీ బస్సుల నేపథ్యంలో మహిళలు ఎక్కువగా నుమాయిష్ విజిట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో రిటైర్డ్ పోలీస్ సెక్యూరిటీని కూడా నాంపల్లి సొసైటీ ఏర్పాటు చేసుకుంది. మరికొద్ది సేపట్లో ఇటు నుమాయిష్ లో ప్రారంభోత్సవం కార్యక్రమం ఉంటుంది. ప్రారంభం తర్వాత కూడా అందరూ కూడా విజిటర్స్ వచ్చి కూడా షాపింగ్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది సొసైటీ చంద్రిక.